ఎక్కువగా మాట్లాడలేదు కానీ నీతి అనేది ఎక్కువగా మనం మాట్లాడుతున్నాం. ధ్యానం చేద్దాం. నీతి మరణం నుండి రక్షించును. మరణము అంటే మరణము ఈ లోకానుసారంగా శారీరకంగా నిండు నూరేళ్ళు బ్రతికి భూమిని విడిచిపెట్టవలసిందే, అంటే మరణించవలసిందే మరణం అంటే. లేకపోతే యాక్సిడెంట్ ద్వారా కానీ ఏదైనా భయంకరమైన వ్యాధుల ద్వారా కానీ మరణించవచ్చు. ఈ మరణము గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నది ఏమంటే, నీతి మరణం నుండి రక్షించును అంటే యాక్సిడెంట్ నుండి మరణం నుండి రక్షించలేడా అంటే రక్షిస్తాడు. అయితే ఇక్కడ ఎక్కువగా మనం అర్థం చేసుకోవాల్సింది నిత్య మరణము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం చూస్తే అక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం అక్కడ నిత్య మరణం గురించి ఉన్నది. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు కుండములు పాలు పొందుతురు. ఇది రెండవ మరణము. ఇది రెండవ మరణం గురించి సామెతల గ్రంథంలో చెప్పబడింది. రెండవ మరణం ఈ కరోనా వైరస్ మొదటి మరణము. కరోనా వైరస్ ద్వారా కానీ మరి ఏ వైరస్ ద్వారా కానీ ఏ వ్యాధి ద్వారా కానీ లేకపోతే మామూలు నార్మల్ సాధారణ మరణాలు ఇవన్నీ కూడా మొదటి మరణాల కింద వస్తూ ఉంటాయి. రెండవ మరణం అంటే మన భయభక్తులు నీతి అదంతా కూడా ఆ రెండవ మరణానికి వెళ్ళకపోకుండా భయభక్తులు కానీ జ్ఞానము కానీ యథార్థత కానీ ప్రభువును పోలి జీవించి దేవుని ఆజ్ఞలకు లోబడి విధేయులై జీవించిన విధానము ఆ మరణం నుండి రక్షించే అవకాశం ఉన్నది. రెండవ మరణం నుండి ఇక్కడికి వెళ్ళేవారు గురించి తెలియజేయబడింది ప్రకటన గ్రంథంలో. రెండవ మరణానికి ఎవరు గురి అవుతున్నారో ఇక్కడ తెలియజేయబడింది. పిరికివారు ఎవరు అని అంటే పిరికితనం అంటారు. ఉదాహరణకు కుక్కను చూసి భయపడే వాళ్ళు ఉన్నారు, బల్లిని చూసి భయపడే వాళ్ళు ఉన్నారు, మరి పిల్లిని చూసి భయపడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఏమంటారంటే పిరికివారు అంటారు. సహజంగా కొంతమంది సింహాన్ని చూసి భయపడే వాళ్ళు ఉంటారు, అందరూ భయపడేవాళ్లే. కానీ ఈ కుక్కకో పిల్లికో నక్కకో జంతువులకో మనుషులకో భయపడేటువంటి వారి గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. పిరికివారంటే సువార్త ప్రకటిస్తుంటున్నప్పుడు లేకపోతే ఆరాధనలు చేయకూడదు, మీరు ఆదివారం నాడు ఆరాధన చేయకూడదు, మీరందరూ ఒక సంఘముగా కూడి ఆరాధన చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వైరస్కు గ్యాప్ మెయింటైన్ చేయాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనేటువంటి చట్టానికి ఈ రోజున ఆ చట్టానికి లోబడుతున్నాం. అంటే దేవునికి భయపడకుండా చట్టానికి లోబడటం అంటే పిరికితనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదివితే అక్కడ ఉన్నది ఏమున్నదంటే, మీరు సమాజముగా కూడుకొనుట మానుకొనకుడి. సమాజముగా హెబ్రీ పత్రిక 10:24లో మనం ఏం చదువుకుంటున్నాం? అక్కడ సమాజముగా కూడుకొనుట
కొందరు మానుకొనున్నట్లు సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట. దేవుని దినము, ఆ దినము అంటే దేవుని దినము, రెండవ రాకడ. ఈ దినము సమీపంగా ఉందని మనకి తెలుసు. ఎలా తెలుసు? సమీపించుట మీరు చూచిన కొలది, సమీపిస్తుందని మనం చూస్తున్నామంట. మనం ఏం చూస్తున్నాము? దేవుని దినము కొరకు చూస్తున్నాము. ఇక్కడ చూడటం అంటే వ్యర్థమైన వాటి వైపు చూడకుండా దేవుని వైపు చూడటం. కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, వ్యర్థమైన వాటి వైపు నా కన్నులు చూడకుండా త్రిప్పివేయము. కన్నులు చూడకుండా త్రిప్పివేయమంటున్నాడంటే ఎటువైపు త్రిప్పాలి? వ్యర్థమైన వాటి వైపు చూడకుండా. వ్యర్థమైనవి ఏమున్నవి ఈ లోకంలో? సీరియల్స్ ఉన్నాయి, చెడు ఉన్నది. ఈ చెడు నుంచి త్రిప్పి మంచి వైపు చూడటం అంటే భయభక్తులు కలిగి జీవించడం కొరకు, దేవుని రాజ్యం కొరకు దేవుని వైపు చూడటం. వ్యర్థమైన వాటి వైపు చూడకుండా దేవుని వైపు చూడటం అంటే దేవుని పని చేయడం. దేవుని పని చేయడం అంటే ఆరాధన చేయడము, సమాజముగా కూడుకొనటము అంటే మరి దేవుని పని. సమాజముగా కూడుకొనుట. కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరు మానుకుంటున్నారు. ఎవరెవరు మానుకుంటున్నారు? అన్యులు మానుకుంటారు, నామకార్థ క్రైస్తవులు మానుకుంటారు. ఏమి మానుకుంటారు అని అంటే సమాజముగా కూడుకొనుట మానుకుంటారు. వారికి సంఘంతో పని లేదు, దేవునితో పని లేదు. వారే మొత్తం అన్నట్టుగా, వారే కర్తలు అన్నట్లుగా, వారే మొత్తం అన్నట్లుగా, ఆది అంతం అన్నట్లుగా వాళ్ళే గ్రహించి ఇక నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడని మనం ఎలా అర్థం చేసుకుంటాము? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథము ఏమై ఉన్నది? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మరి ఎబ్రీయులకు అంటే యూదులకు రాసినటువంటి పత్రికలో సమాజముగా కూడుకుంట మానవద్దు అంటున్నాడు. కొందరైతే మానుకుంటున్నారని చెప్తున్నాడు. మరి సంఘముగా కూడుకునేది ఎవరు అంటే ఆ దినము సమీపించుట చూచిన కొలది మరీ ఎక్కువ గలకును చేయొచ్చు. ప్రేమ చూపేవారు, సత్కార్యములు చేసేవారు, ఒకరినొకడు పురికొల్పుకుంటూ ఆలోచించేవారు మరి దేవుని వైపు చూసి ఆ పని చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ రోజున ఈ పని మనం చేస్తున్నామా? ఈరోజు పని చేయడం లేదు. ఎవరికి వారు ఇంట్లో ఉండి దేవుని ఆరాధన చేయండి. ఇది ఒక అవకాశం. ఇది ఒక అవకాశం కాదండి, ఇది కీడు. మన పైకి వచ్చినటువంటి బలవంతపు చర్య, దాడి, సాతాను దాడి. ఈ దాడిలో మనం ఏం చేస్తున్నామంటే దాక్కున్నాము అంటే పిరిగివారం కనుక రెండవ మరణానికి అర్హులం. పిరిగివారు రెండవ మరణానికి వెళ్తారని ఉంది కదా. ఇక్కడ ప్రకటన గ్రంథం 21:8 మనం చదువుకున్నది ఏంటి? పిరిగివారు. మీరు అనవచ్చు, అదేంటండి మరి దేశ చట్టాలు ఈ విధంగా ఉన్నాయి, లాక్డౌన్ చేశారు కనుక ఇది లోపడాలి కదా అని కాదనడం లేదు. లాక్డౌన్కి లోపడాల్సిందే. ఎందుకంటే కరోనా వైరస్ గురించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఈ లోక మరణం గురించి తప్పించడం కోసం చేసే ప్రయత్నాలు అవి. అయితే మన యొక్క వాక్యము ద్వారా
వాక్యము అయిన దేవుడు వాక్యము ద్వారా మనం మాట్లాడుతూ మన వాక్యానికి లోబడి విధేయత చూపిస్తేనే మనకి ఇది పరలోకము. మనం పరలోకం గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడు సమాజముగా కూడుకొనకుండా మరి దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన, మరి చట్టానికి లోబడ్డం అంటే పిరికివారమే. అయితే మనం అంశం ఏంటంటే నీతి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. మరి రెండవ మరణం నుండి రక్షించబడాలంటే పిరికివారిగా ఉండకూడదు. మరి ఈ రోజున మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, సరే ఈ సందర్భంలో తెలియజేసేది ఏమంటే, పరిశుద్ధాత్ముడు మనకి తెలియజేసేది ఏమంటే, సరే ఈ లాక్డౌన్ ఒక కీడైనప్పటికీ, ఒక దాడి అయినప్పటికీ, మనం ఇంట్లో ఉంటున్నప్పటికీ ఈ కీడును మేలుగా మనం తయారు చేసుకుని, సరే ఇక మనం సమర్థవంతంగా నీతియుక్తంగా క్రీస్తు కొరకు పాటుపడాలి. ఇక ఈ లాక్డౌన్ ఎత్తివేసినప్పుడు కావాలి, సరే ఇప్పుడైనా సరే మనమందరం కూడా నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అనేటువంటి సత్యం కూడా మనం ఎరిగిన వారమై, క్రైస్తవులందరూ ఐక్యమై ఏకమై ఒకటిగా నిలిచి ఈ సమాజంలో కూడుకోవాలని వాక్య భాగంలో ఉన్నది కనుక మనమందరం ఆ విధంగా కూడుకుందాము, ఒకరికొకరికి ప్రోత్సాహపరుచుకుందాము, సత్కార్యములు చేద్దాము అని పురికొల్పుకుంటూ ప్రోత్సాహపరుచుకుంటూ చెప్పుకుంటూ ఆ విధమైన తీర్మానాలు చేసుకుని ఈ కీడును మేలుకరంగా మార్చుకొని మనము భవిష్యత్ కాలం అంతా కూడా ప్రభువుకు ఇష్టలుగా మనము, మన బిడ్డలు, మన బంధువులు, సంఘ సభ్యులు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి అందరూ కూడా ఈ రెండవ మరణాన్ని గురించినటువంటి భయంకరమైనటువంటి స్థితిని తెలియజేసి, ఈ కరోనా వైరస్ కంటే మహాభయంకరమైనటువంటిది నిత్య శిక్ష. ఈ కరోనా వైరస్ కాకపోతే ఈ మరణము, మొదటి మరణము ఎవరికైనా ఎప్పటికైనా ఉన్నది, దీనికి భయపడవలసిన పని లేదు. ఈ నిత్య శిక్షను గురించినటువంటి భయం మనకు కావాలి కనుక సమాజంలో కూడుకుందాం. కరోనా వైరస్ కేవలం ప్రభువుకు వ్యతిరేకంగా ఉండటం ద్వారా పంపబడినటువంటి వ్యాధి అని చెప్పేసి అవేర్నెస్ తీసుకుని వచ్చి ఎవరికి వారు భయభక్తులు కలిగి పరిశుద్ధులుగా ఉంటూ ఈ రోజున వ్యభిచారము, ఈ రోజున ఇక్కడ చెప్పబడిన ప్రకటన గ్రంథంలో ఎవరెవరు నీతి, మరి ఎవరెవరైతే మరణానికి, రెండవ మరణానికి గురవుతున్నారో ఇక్కడ చెప్పబడింది. ప్రకటన గ్రంథం 21:8లో ఎవరెవరు పిరికివారు, అసహ్యులు, అవిశ్వాసులు, ఈ విధంగా లిస్ట్ ఇవ్వబడింది. ఈ లిస్టులో ప్రపంచ ప్రజలు ఉన్నారు. అందుకనే రెండవ మరణానికి ఒక సూచన ఇది. కరోనా వైరస్ అనేటువంటిది ఈ రోజున ఒక సూచనగా ఉన్నది కనుక ఈ రెండవ మరణం నుండి తప్పించబడడం అంటే ఇవన్నీ మానుకోవాలి. పిరికితనం మానుకోవాలి, అవిశ్వాసులుగా ఉండడానికి వీల్లేదు, అసహ్యులుగా ఉండడానికి వీల్లేదు. ఎంత విడ్డూరం అండి అసహ్య అంటే, అసహ్యత. 60 సంవత్సరాల వృద్ధుడు ఒక బాలికను, చిన్న పాపను అత్యాచారం చేయటం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చిన్న వయసులోనే ఎంత దుర్మార్గమైన పనులు, చిన్నపిల్లలు, యవనస్తులు ఎంతో అసహ్యకరమైనటువంటి ఆలోచనలు, చెడుకు అలవాటు పడి, ధూమపానమే కాదు మత్తు పానీయాలకు అలవాటు పడి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అసహ్యత ఉన్నది. మరి నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు వీళ్ళందరూ కూడా ప్రపంచంలో విలయతాండం చేస్తుంది. స్వేచ్ఛగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఎవరు కూడా అడ్డు వేయలేదు. ఈ రోజున
ప్రాణ భయం కోసం ఈ లాక్డౌన్ తీసుకుని వచ్చారు. కానీ వీటిని లాక్డౌన్ సిస్టంలో వీటిని అరికట్టగలిగితే ప్రభుపక్షంగా పనిచేసిన వారు అవుతారు. అధికారులకు కూడా పరలోక రాజ్యం దక్కే అవకాశము వారు అంగీకరిస్తే మరి ఆ పరలోక రాజ్యం ప్రవేశించే అర్హులుగా ఉంటారు, మరణం నుండి తప్పించబడతారు. కనుక మనము నీతిమంతులుగా ఉండి మరణం నుండి రక్షించబడి ఈ యొక్క శుక్రవారం ఆరాధన అనేకుల గురించి ప్రార్థన చేయడం అంటే ప్రభుపక్షంగా పనిచేయడం. ఈ విధంగా మనము ఇక్కడ ఉన్నటువంటి లిస్టులో మనం ఉండకుండా, అనేకులు ఉండకుండా చూసే బాధ్యత మన పైన ఉన్నది. ఆ విధంగా నీతిమంతులుగా ఉండి మరి ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆయన ఒక్కడు నీతిమంతుడుగా ఉన్నాడంటే ఆ కాలంలో. ఎవరు? నోవహు. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో మరి ఈ తరం వారిలో కాగా మరి ఈ తరం వారిలో నీవే నీతిమంతుడుగా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇక్కడ నోవహు కుటుంబం ఒకటే నీతిమంతులుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. కారణం ఏంటంటే నోవహు దేవుడు చెప్పినట్టుగా చేశాడు, శ్రమ పడ్డాడు. ఆ చెప్పిన కొలతల్లో 6వ అధ్యాయము ఆదికాండం 6వ అధ్యాయము 14వ వచనం నుంచి చదివితే అక్కడ వాడను చేయమన్నట్లుగా, దేవుడు చేయమన్నట్లుగా ఆ వాడను నోవహు చేసినట్లుగా చూస్తున్నాము. చెప్పినట్లుగా చేశాడు కనుక ఆ మాట చెప్తున్నాడు. చెప్పినట్టు చేయడమే నీతి. దేవుడు చెప్పినట్లుగా ఎవరైతే చేస్తారో వారందరూ నీతిమంతులు. పరిశుద్ధముగా జీవిస్తూ దేవుని మాటకు లోబడుతూ వినయ విధేయతలు చూపిస్తూ ఉండేటువంటి వారే నీతిమంతులు. నోవహు నీతిమంతుడుగా ఉన్నాడు, ఆ కుటుంబం రక్షించబడింది. ఈనాడు నీవు నేను పిడబ్ల్యూసి సంఘ సభ్యులందరూ కూడా ఆదర్శవంతులుగా ఉండాలని కాంక్షిస్తున్నాను. అంటే దాని అర్థము నీతిమంతులుగా ఉండమని అర్థం. నీతిమంతులుగా ఉందాము, రక్షించబడదాము. ఇలాగనే కాన్ఫరెన్స్ కాలనే అవకాశం కాదు, కానీ ఈ కీడును ఈ దాడిని మేలుకరంగా చేసుకుని ప్రార్థన చేసి రాబో కాలంలో మంచి నిర్ణయాలు, త్యాగపూరితమైన నిర్ణయాలు, అపోస్తుల వంటి స్వభావము కలిగి అలాగున ప్రార్థించి ప్రకటించి ప్రభావితం చేసి పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హులుగా ఉంటూ అనేకులుగా అర్హులు చేసే సంఘముగా రూపొందుదాము. అటువంటి కృప యేసయ్య మనకు అనుగ్రహించి నడిపించును గాక.